హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవస్తి ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఇవాళ ఏంటంటే మేము ఒక 2 months బ్యాక్ భద్రాచలం వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాము. లైక్ ట్రాన్స్పోర్ట్ కానీ అకామిడేషన్ కానీ. సో నేను అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఐడియా లేదు కాబట్టి జస్ట్ అక్కడ కొన్ని పిక్చర్స్ కానీ కొన్ని వీడియోస్ తీసి జస్ట్ ఇక్కడ యాడ్ చేసి నేను ఓవర్వ్యూ ఇస్తున్నాను చూడండి. సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే కనుక మనకి ఇప్పుడు హైదరాబాద్ నుండి వెళ్ళాలనుకుంటే ట్రైన్ అయితే కనుక మనకు 2 trains అవైలబుల్గా ఉన్నాయండి. నైట్ ఒకటి మనుగురు ఎక్స్ప్రెస్ నైట్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఈవినింగ్ టైంలో ఉంటుంది. సో మేము నైట్ 11:30 or 11:45 ఉన్న మనుగురు ఎక్స్ప్రెస్కి వెళ్ళాము. సో మార్నింగ్ అక్కడ రీచ్ అయ్యాము. అండ్ ఒకవేళ మీరు బస్సులో వెళ్తే కనుక మీకు బస్సెస్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటాయి, 800-900 అలా. సో ఆ బస్సెస్లో మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు బస్ స్టేషన్లో దిగుతారు, అది మన టెంపుల్కి అనేది చాలా దగ్గరగా ఉంటుంది. కానీ రైల్వే స్టేషన్కి వెళ్తే కనుక మీరు రైల్వే స్టేషన్ నుండి మీరు భద్రాచలం టెంపుల్ అయితే కనుక మీకు దగ్గర ఒక 30 kilometers ఉంటుంది. దానికోసం మాకు ఎర్లీ మార్నింగ్ ఏం చేశారంటే ఒక పర్ హెడ్ 100 rupees తీసుకొని షేర్ ఆటోలో తీసుకెళ్లారు. అది చాలా తక్కువ అని చెప్పాలి ఆ రోజైతే. సో అక్కడికి వెళ్ళాక ఏంటంటే మీకు అకామిడేషన్, ఇది ట్రాన్స్పోర్ట్ విషయం. అకామిడేషన్ విషయానికి వస్తే కనుక మీకు సెంట్రల్ ఆఫీస్ అనేది ఉంటుంది భద్రాచలము. మీకు ఆన్లైన్ బుకింగ్ అనేది లేదు. సో మీరు డైరెక్ట్గా ఏంటంటే సెంట్రల్ ఆఫీస్కి తీసుకెళ్ళమంటే ఎవరైనా తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మీరు వాళ్ళతో కనుక్కొని మీకు నాన్ ఏసీయా ఏసీ అనేది చూసుకోండి. నాన్ ఏసీ అయితే కనుక మేము వెళ్ళినప్పుడు 450 rupees, ఏసీ అయితే 900 నుండి 1200 వరకు ఉండింది. అండ్ మేము వెళ్ళింది కంప్లీట్గా ఏంటంటే చిల్డ్రన్స్ డే టైంలో వెళ్ళాం కాబట్టి అప్పుడు అక్కడ టెంపుల్లో చాలామంది ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. సో దానివల్ల అక్కడ ఎక్కువగా రష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది అకామిడేషన్ గురించి. అండ్ ఇంకా ఇది కాకుండా మీకు ప్రైవేట్ హోటల్స్ కానీ చాలా ఉంటాయి. సో అది ప్రాబ్లం లేదు అసలు మనకు. కానీ ఏంటంటే ప్రైస్ డీటెయిల్స్గా కొంచెం ఇవి బెటర్గా ఉంటాయి అనేది నా ఒపీనియన్. అండ్ ఇంకేంటంటే నెక్స్ట్ చెప్పాలనుకుంది ఏంటంటే భద్రాచలం టెంపుల్ మీకు ఇది ఇంకా నార్మల్గా మార్నింగ్ నుండి మీకు కంప్లీట్గానే ఓపెన్ ఉంటుంది. బట్ ఏంటంటే డ్రెస్ కోడ్ అనేది ఉండదు. బట్ మీకు ఒక డ్రెస్ కోడ్ అంటే ఏంటంటే నార్మల్గానే అంటే మనం నార్మల్ ఫార్మల్స్లో వెళ్ళాలి. అండ్ మీరు ఒకవేళ కళ్యాణం చేయించాలి, రాములవారి గుడి లోపల కూర్చోవాలి అంటే కనుక మీరు మనకి పట్టు వస్త్రాలు అంటారు కదా, అలా ధరించి వెళ్ళాలి. అండ్ నార్మల్గా ఇంకొకటి ఏంటంటే 100 rupees తీసుకుంటున్నారు పర్ హెడ్ మనకి స్పెషల్ దర్శనం అయితే కనుక. అది కాకుండా ఇంకా పర్ణశాల అయితే కనుక మీకు టెంపుల్ దగ్గర నుండి మీరు మీకు పర్ హెడ్ షేర్ ఆటోలో వెళ్ళాలనుకుంటే కనుక 150 rupees తీసుకుంటున్నారు. లేదు మనకి కంప్లీట్గా సపరేట్ ఆటో కావాలి అనుకుంటే కనుక మీకు అది 800-900 అలా పడుతుంది. ఇంకా తీసుకెళ్ళిన వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చేదాకా వాళ్ళే ఇది చేస్తారు. లైక్ మన పర్ణశాల టెంపుల్ చూపించడం కానీ, అక్కడ ఒక రాములవారి గుడి ఉంది అది చూపిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ సీతమ్మ దార అంటారు కదా, అది చూపిస్తారు. అక్కడ సీతమ్మ వారు రాముల వారు కూర్చున్న ప్లేసెస్ కానివ్వండి, వాళ్ళు తిన్న ప్లేసెస్ కానివ్వండి, అవన్నీ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అది అయిపోయాక మేము అక్కడ నుండి నెక్స్ట్ డే రోజు మేము పాపికొండలకి వెళ్ళాము. పాపికొండలకి మాకు పర్ హెడ్ తీసుకుంది ఏంటంటే 1250 rupees తీసుకున్నారు విత్ ట్రాన్స్పోర్ట్. వాళ్ళేది మార్నింగ్ 8 కల్లా తీసుకెళ్ళేసి మళ్ళీ మిమ్మల్ని అక్కడ రిటర్న్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ వరకు అంతా వాళ్ళే చూసుకుంటారు. అండ్ ఏంటంటే ఇంకా నార్మల్గా మీరు లోపల పాపికొండ లోపలికి వెళ్ళాక వాళ్ళ హిస్టరీ ఏంటి అక్కడ టెంపుల్ లోపల, అండ్ పాపికొండల కొండలది విశిష్టత ఏంటి, అండ్ అక్కడ ఏ గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు ఎన్ని రోజుల నుండి ఉంటున్నారు, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అక్కడ ఇంకా నార్మల్గా బోట్ వాళ్ళు మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తారు. నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియో పెట్టాను చూడండి, మీకు కావాలంటే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టారు. అది కాకుండా ఇంకా చాలా జరిగాయి ఆ రోజు. ఇంకా లంచ్ అనేది కూడా అరౌండ్ 1-1:30 లోపల మన కింద ఉంటుంది. కింద ఫుడ్ గురించి ఉంటుంది. అది పైన అనేది మాత్రం మనకి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉంటాయి చూడండి, కూర్చొని జస్ట్ ఎంటర్టైన్మెంట్స్ లాగా. అండ్ వాళ్ళ ఎన్ని అడుగులు లోపల ఉంది అనేది మనకు అది లోపలికి వెళ్తూ ఉంటే మాత్రం మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ వ్యూ అనేది మనం మర్చిపోలేని ఇది అన్నమాట. మేమేంటంటే ఆ టైంలో ఓపెన్ ఉండదు అనుకున్నాము. అసలు అప్పుడు ఏంటంటే మాకు చెప్పింది ఏంటంటే అప్పుడు లోపల ఏదో వర్క్ జరుగుతుంది, జనవరి వరకు మీకు నెక్స్ట్ కొత్త సంవత్సరం వరకు మీకు ఓపెన్ కాదన్నారు. బట్ లక్కీలీ మేము అక్కడికి వెళ్ళేసరికి మాకు అది కంప్లీట్ ఓపెన్ అయింది. నిన్ననే ఫ్రైడే రోజు మనకు అది ట్రయల్ చేశారు, ఈరోజు సాటర్డే నుండి ఓపెన్ అవుతుంది అన్నారు. సో మేము డైరెక్ట్గా ఇంకా సండే రోజు చేసేసుకున్నాము. ఆ రోజు చాలా క్రౌడ్ ఉండేది, ఎందుకంటే మేము వెళ్ళింది మా చిల్డ్రన్స్ డే టైంలో.
బట్ బాగా ఎంజాయ్ చేసాము. ఇది ట్రావెల్ ఒకటే మీకు కష్టం అనిపిస్తుంది. మీరు టెంపుల్ నుండి ఒకవేళ ప్రైవేట్గా వెళ్ళాలనుకున్న, వెహికల్స్లో వెళ్ళాలనుకున్నా కానీ పాపికొండలకి సిగ్నల్స్ అనేది అస్సలు అందవండి. సో దట్ మీరు మ్యాప్స్ చూసుకొని వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం. తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. చూడండి, నేను వ్యూ చూపిస్తున్నాను. అక్కడికి వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో మీరు లోపల. సో మీరు వెళ్ళాలనుకుంటే కనుక మీరు తప్పకుండా ప్లాన్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డీటెయిల్స్ ఏంటి ఎలా అని కనుక్కోవాలనుకుంటే కనుక ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. సో దట్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఆ టైంలో నాకు యూట్యూబ్ ఛానల్ ఐడల్ లేదు కాబట్టి అసలు నేను ప్రాపర్గా వీడియోస్ అనేది క్యాప్చర్ చేయలేకపోయాను. ఫ్రమ్ నౌ నేను పెట్టే వీడియోస్ ఏవైనా అంటే నేను క్లియర్గా పెడతాను, నేను ఎక్కడికైనా వెళ్తే కనుక అని. బట్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఏదైనా వీడియో పెడితే మీకు ఒకవేళ ఫ్యూచర్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక మీరు చూడగలచ్చు. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ అంతే అండి. సో ఇది నేను తీసుకున్న చిన్న చిన్న పిక్చర్స్ కానీ చిన్న చిన్న వీడియోస్ కానీ మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. వెళ్ళి రావడం అనేది మనకి ప్రాబ్లం లేదు. ట్రైన్ ఫెసిలిటీ అనేది తీసుకోండి, ఎందుకంటే బస్ అనేది మనకు కొంచెం కాస్ట్లీ ఉంటుంది అండ్ కొంచెం మనకి కన్వీనియంట్గా కూడా ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే ట్రైన్ ఒకటి ప్రాబ్లం ఏంటంటే మీరు ట్రైన్ దిగినప్పటి నుండి మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళే వరకు మాత్రం కొంచెం డిస్టెన్స్ 30 కిలోమీటర్స్, అదొక ఛార్జెస్ అనుకోండి. సో మీకు ఏది కన్వీనియంట్ అనేది మీరు ఫ్యామిలీ వరకు చూసుకొని మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మేము జస్ట్ 2 days ప్లాన్ చేసుకున్నాము. మార్నింగ్ మేము సాటర్డే మార్నింగ్ దిగితే ఆ రోజు మార్నింగ్ భద్రాచలం రాములవారి దర్శనం చేసేసుకొని నెక్స్ట్ పర్ణశాల వెళ్ళేసి ఆ రోజుకి ఎండ్ చేసుకున్నాక నెక్స్ట్ డే కంప్లీట్గా పాపికొండలు. ఆ రోజు మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ ట్రైన్కి మేము బయలుదేరి వచ్చేసాం హైదరాబాద్కి. ఇంకా అక్కడ చాలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి, లైక్ ఏ విలేజెస్ ఉన్నాయి, వాళ్ళకి వెదర్ ఎలక్ట్రిసిటీ ఆప్షన్ కూడా లేని విలేజెస్ ఉన్నారు, ట్రైబల్ పీపుల్ ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఐటమ్స్ తయారు చేసి కూడా అమ్ముతున్నారు. సో ఒకసారి నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది అండ్ చాలా ఎంజాయ్ చేశాను కూడా. మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది అసలు. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే కనుక తప్పకుండా వెళ్ళండి. మేబీ భద్రాచలం అంటే శ్రీరామనవమి టైంలో వెళ్తే మనకు చాలా రష్ ఉంటుంది, కరెక్ట్గా మనం ఎంజాయ్ చేయలేము. సో మీకు ఇప్పుడు కుదిరితే కనుక వెళ్ళండి అండ్ బాగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీస్తో. బట్ నా ఛానల్ని మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు.